ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున కూడా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బలపరిచే దేవుని వాక్కుతో ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమంతా కూడా నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున నీ జీవితము, నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబ పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, ఉద్యోగం లేని స్థితిని గురించి, నీ బిజినెస్, నీ వ్యాపారం గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ కృంగిపోయి ఉంటున్నారా? ప్రభు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? తప్పక ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితి, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, దిగులు పడుతున్నావు, రాత్రిపూట నిద్ర పట్టలేని స్థితిలో ఉంటున్నావు. బలపరిచేవారు, ధైర్యపరిచేవారు, సహాయం చేసేవారు, ఆదుకునేవారు ఎవరు లేని స్థితిలో ఉన్నావేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తున్నాను, తప్పక నీకు సహాయం అందబోతున్నది. ఏ సమయానికి ఏమి అందాలో ఖచ్చితంగా ఆ సమయానికి కావాల్సిన సహాయాన్ని ప్రభు నీకు అందించబోతున్నాడు. నీకు కలగబోతున్నది ఆ సహాయం. రేపు అప్పు కట్టాలి, నా చేతిలో చిల్లి గవ్వ కూడా, ఏ విధమైన డబ్బులు కూడా లేవు అని దిగులు పడుతున్నారేమో. కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితిలో, పూర్తిగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నావేమో. బలపరిచేవారు కానీ, సహాయం చేసేవారు కానీ ఎటు చూసినా కూడా లేరు. అందరూ కూడా నిందిస్తూ, అవమానిస్తూ, నీ స్థితి ఇంతే, నీ జీవితం ఇంతే అని అంటున్నారేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేనున్నా నీ పక్కన, నేనున్నా నీకు సహాయం చేయడానికి. ఆ సమయానికి నేను నీకు సహాయం చేస్తా. ఆ సందర్భం వచ్చేసరికి, ఆ స్థితి వచ్చేసరికి నేను నీ చేయి పట్టుకొని, నేను నిన్ను బలపరిచి ఆదుకొని, నేను నీకు సహాయం చేసి లేవనెత్తాను, నేను ధైర్యంగా నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట శక్తివంతమైంది. నమ్ముతున్నారా? ప్రభా, నన్ను బలపరచవలసింది నేనే, నాకు ఇక ఈ సమయంలో సహాయం చేయవలసింది నేనే. చాలా దిగులుతో ఉన్నానయ్యా, చాలా భయముతో ఉన్నాను, చాలా కలవరముతో ఉన్నాను అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే, నిజంగా ఇదే ప్రార్థన ఈ సమయంలో చేయండి. తప్పక మీకు సహాయం అందబోతున్నది. తప్పక ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మిమ్మల్ని అస్సలు ఆయన విడిచిపెట్టడం, ఆయన అస్సలు మీ చేతిని విడిచిపెట్టడం. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు బలపరచండి. ఎంతమంది ప్రభా ఆర్థికంగా అప్పులు కట్టలేని స్థితిలో, అయ్యా దీన స్థితిలో ఉన్నారో ప్రభా, ఇప్పుడే వాటిని మీరు బలపరుస్తున్నందుకు వందనములు. బలపరచండి, వాళ్ళ హృదయాంతరంగమును బలపరచండి, వారిని మీరు ధైర్యపరచండి, వారిని మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి ప్రభా, వారికి సహాయము చేయండి, వారి వ్యాపారంలో సహాయము చేయండి, వారి భవిష్యత్తు కొరకై సహాయము చేయండి, మంచి ఉద్యోగములను వారికి దయచేయండి, ఆర్థికంగా మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి విధమైన అప్పుల సమస్య నుంచి వారిని విడిపించండి, ఆర్థిక పరమైన సంక్షోభం నుంచి వారిని విడిపించండి, ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదించి ఈ దినమంతా నీ బిడ్డలను ప్రభా క్షేమముగా మీరు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.